ఏపీలో కోనసీమ జిల్లా పేరు చిచ్చు రగిల్చింది. తాజాగా ప్రభుత్వం కోనసీమ జిల్లా పేరు మార్చుతూ కీలకమైన నిర్ణయం తీసుకుంది. అనేక దళిత సంఘాల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల నేపథ్యంలో వాళ్ళ ఆందోళనకు తలొగ్గి కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి కార్యక్రమాలు కూడా పూర్తి చేసి ఒక జీవో కూడా జారీ చేయడం జరిగింది. దీని మీద పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతోంది. తమకు కోనసీమ జిల్లా మాత్రమే కావాలని, తమ పేరు మార్చొద్దని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అనేక వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ ఆందోళన ఎంతవరకు చేరాయంటే ఈరోజు ఆందోళనకారుల మీద పోలీసులు లాఠీ చార్జ్ చేసేంతవరకు, ఇక పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రాళ్ల దాడి జరిగేంత వరకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో కోనసీమ జిల్లా కోసం జరుగుతున్నటువంటి ఆందోళనను పర్యవేక్షించేందుకు ఎస్పీ సాక్షాత్తు సుబ్బారెడ్డి కూడా ఆందోళన జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తమ డిమాండ్ను గట్టిగా వినిపించాలి, బలంగా వినిపించాలని చెప్పేసి ఆందోళనకారులు కూడా నిర్ణయించుకోవటం, అటు ఒక పక్క లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి, మరో పక్క రాళ్ల దాడి జరిగినటువంటి పరిస్థితి. రాళ్ల దాడిలో కూడా ఎస్పీ స్వల్పంగా అంటే త్రుటిలో తప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. కొంతమంది పోలీసులు స్వల్పంగా గాయపడ్డట్టుగా కూడా అయితే సమాచారం అందుతోంది. సో పేరు మార్పు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చిచ్చు పెట్టినట్టుగానే భావించాలి. ఎందుకంటే అంతకుముందు కోనసీమ జిల్లాగా మార్చినప్పుడు ఇంత పెద్ద స్థాయిలో ఆందోళన ఎక్కడ జరగదు. కొంతమంది నేతలు కానివ్వండి, కొంతమంది దళిత సంఘాల వారు కానివ్వండి, బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాల్సిందంటూ కూడా పట్టుబట్టిన నేపథ్యంలో తాజాగా పరిణామాలు మారినట్టుగా తెలుస్తోంది. మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రాంతంలో పర్యటించినటువంటి ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా తాము అధికారంలోకి వచ్చినట్లయితే ఈసారి కోనసీమ జిల్లా పేరు మారుస్తాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెడతామని కూడా ఆయన ప్రకటన జారీ చేయడం జరిగింది. సో ఆ సంఘటన జరిగిన తర్వాత కొన్ని రోజులకే తమ ఆధ్వర్యంలోనే, తమ హయాంలోనే కోనసీమ జిల్లా పేరు మారుస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మేమే మార్చుతున్నామంటూ కూడా దళిత సంఘాలు చేసినటువంటి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటున్నామంటూ కూడా ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఈ నేపథ్యంలో దాన్ని వ్యతిరేకిస్తూ మరికొంతమంది కూడా ఆందోళన బాట పట్టారు. లేదు, మాకు కోనసీమ పేరే ముద్దు, మరో పేరు వద్దు అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ కోనసీమ జిల్లా పేరు మార్పు అనేది మార్చితే ఒక పక్క ఆందోళన, మార్చకపోయినట్లయితే మరో పక్క ఆందోళన. మరి ఇది చిలికి గాలివానగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ ఆందోళనలన్నింటినీ ప్రభుత్వం ఏ విధంగా చక్కదిద్దుతుంది, ఏ విధంగా సరిచేసే ప్రయత్నం చేస్తుంది, ఏ విధంగా అందరినీ సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తుంది అనేది అయితే వేచి చూడాల్సిన అంశం.